హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిని రిహాన్ 2023. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. పొద్దున్నే పిల్లలైతే తెగ ఇల్లు ఊడ్చేస్తానని మా పాప అయితే చీపిరి పట్టింది. అది గుంజుకొని కాస్త మా చిన్నోడు ఉడుతాడు. ఈమెయితే ఏరకుండా ఇల్లంతా క్లీన్ చేస్తుందట. ఎంతసేపు చేస్తుందో. సో అదైతే చూసేయండి. చూడండి మా చిన్నోడైతే ఎంత బాగా ఊడుస్తున్నాడో. దాంతో కొడతాడు కూడా కోపం వస్తే. సో పొద్దున్నే సాంగ్స్ అయితే పెట్టేసుకున్నాం. సాంగ్స్ పెట్టుకొని అయితే పనులు అయితే స్టార్ట్ చేసేస్తా. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో చూసుకుంటే ఇంకా తోమాల్సిన బాసాలు ఉన్నాయి. సో తర్వాత వాటర్ అయితే పెట్టేసిన, అలాగే రైస్ కూడా పెట్టేసిన. కట్ చేస్తే ఆఫ్టర్నూన్ వంట అయితే ఒక పక్కన మటన్ కీమా, అలాగే ఒక పక్కన చికెన్ అయితే చేస్తున్నా. మటన్ కీమా వచ్చేసి మా కోసము, చికెన్ అయితే పాప కోసం అనమాట. పాప కోసం అనే కాదు, మేము కూడా తింటాంలేండి. సో పాప తినదని చెప్పేసి చికెన్ కూడా తేవాల్సి వస్తుంది. అది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే పిల్లలు ఇలా ఆడుకుంటున్నారు. మా చిన్నోడు చూడండి, అయితే ట్యాబ్లెట్ కవర్ అయిపోయిందనమాట. పడేసి రమ్మంటే వెళ్ళి తలపైనకి అయితే పడేసి వస్తున్నాడు. నెక్స్ట్ వాళ్ళ అక్కనైతే ఆడిస్తున్నాడు. అక్క తమ్ముడిని ఆడియాలన్నా, తమ్ముడే అక్కను ఆడిస్తున్నాడు. అట్లుంటుంది మా ఇంట్లో కథ. చూడండి. సో ఈవినింగ్ వచ్చేసి అయితే టీ పెట్టేస్తున్నా. ఇదన్నమాట నా స్టైల్లో టీ. సో చూడండి, పాలు యాడ్ చేసి తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కెర, చాయ్ పత్తి అయితే వేసేసుకున్నాను. మేమైతే చాయ్ కొంచెం ఎక్కువనే పెట్టుకుంటాం, ఎందుకంటే ఏదన్నా ఒకటి తినే అలవాటు అనమాట. సో చాయ్ అయితే బాగా మసులుతుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. ఎంత ఎక్కువ మసిలితే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. సో నెక్స్ట్ అయితే మా చిన్నోడు చాయ్ కోసం వచ్చేసిండు. ఇవి 2 కప్స్ మాకైతే, గ్లాస్ మాత్రం మా చిన్నోనికి అనమాట. లైట్గా తాగుతాడులేండి, ఎక్కువ తాగడు. మళ్ళీ అందులోది మేము కూడా అయితే షేర్ చేసేసుకుంటాం. ఇక్కడనైతే మా చిన్నోడు చూడండి చాయ్ కోసం తనలాడుతుండు. సో గ్లాస్లోది కొంచెం కప్లో పోసి అయితే మంచిగా చల్లార్చి అయితే వానికి ఇచ్చేసిన. మేమైతే చాయ్లో బిస్కెట్స్ అయితే తింటున్నాం. ఇలా చాయ్లోకి ఏదోటి లేనిది అసలు చాయ్ తాగాలనిపించదు నాకైతే. ఎప్పుడన్నా హెడేక్ అయినప్పుడు మాత్రమే ఓన్లీ టీ అయితే తాగేస్తా, అప్పుడే మంచిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, హాయ్ చెప్పమంటే అస్సలు చెప్తలేడు. వీడియో నేను ఆఫ్ చేసినా కూడా వాడే వెళ్ళి ఆన్ చేసుకొని వచ్చి మరీ కూర్చుంటుండు. అట్లా చేస్తుండు మావాడైతే. నేనే అంటే మావాడికి కూడా వీడియోకి అయితే అడిక్ట్ అయిపోయిండు. సో నెక్స్ట్ నైట్ కోసం అయితే కొంచెం రైస్ అయితే పెడుతున్నా. దానికోసమని కొన్ని రైస్ తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ అయితే కడిగి తగినన్ని వాటర్ అయితే పోసుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నా. సో మిగిలిన బాసాలు. సో ఇది ఎందుకు నవ్వుతున్నానంటే, రైస్ అయితే అయిపోయిందండి ఇలా పొద్దున్నే. ఎందుకనంటే కీమా చేసిన కదా, కీమా అయితే చాలా బాగా వచ్చింది. సో రైస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వాటర్ పడుతున్నా. వాటర్ పట్టడానికి అయితే అవన్నీ రెడీ చేసుకున్నా. సో మళ్ళీ ఆన్ చేసి చూసేసరికి వాటర్ అయితే రావట్లేదు. ఎట్లా అని కొంచెం టెన్షన్ అయితే అయింది, ఎందుకంటే ఉన్న నీళ్ళని పడేసిన అనమాట. సో తర్వాత సరే ఫస్ట్ అయితే ఇవైతే క్లీన్ చేసి పెట్టుకుందాం, అంతలోపు రాకపోతాయా అనుకొని చెప్పేసి క్లీన్ చేయడానికైతే బిందె అయితే తోమేస్తున్నాను అనమాట. అలా తోముతున్నా కానీ నా ప్రాణం అంతా వాటర్ పైనే ఉంది. కానీ వాటర్ ఏమో ఇంకా రావట్లేదు. ఎట్లా అని ఆ ఎక్స్ప్రెషన్ అయితే పెట్టేసిన నేను. సో నెక్స్ట్ దాన్ని అయితే క్లీన్ చేసేలోపు వాటర్ అయితే వచ్చేసినాయి. అదన్నమాట నా టెన్షన్కి అయితే ఉపశమనం కలిగింది అనుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో కూడా బిందెనైతే క్లీన్ చేసేసుకొని వాటర్ అయితే పట్టేస్తున్నా. బిందె నిండిన తర్వాత బాటిల్స్లో కూడా అయితే వాటర్ పట్టేసిన అనమాట. సో నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళిపోదాం. డిన్నర్లోకి అయితే ఈరోజు చపాతీ చేయలేదండి, చికెన్ ఉంది కదా. సో అందులోకి బోల్పాలాలన్నమాట. ఈ కాంబినేషన్ అదుర్స్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.